సిజీ ఒక ఆర్కిటెక్చర్ కావాలని గొప్పగా కష్టపడుతూ తన ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో వచ్చిన మెరీనాని డాష్ కొట్టి తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మెరీనా ఒలింపిక్స్ లో గ్రేట్ ఆర్చర్ కావాలని పోటీ పడుతూ తన పేరెంట్స్ తో వెళ్తూ ఉంటుంది. ఇద్దరు గొప్ప లక్ష్యాలు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు. కానీ సెర్జీ కొంచెం ధైర్యం చేసి తన అప్పుడున్నటువంటి ఇంటర్వ్యూని వదిలేసి మరి ఒలింపిక్స్ పోటీ కోసం ట్రయల్ కు వెళ్తూ ఉన్నటువంటి మెరీనా కోసమే గోడ దూకి మరి తనకు ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే ఆర్చరీ చేస్తున్నటువంటి మెరీనా తనకు ఇష్టమైనటువంటి సెర్జీ అక్కడికి రావడం చూసి డిస్టర్బ్ అయ్యి పొరపాటున తన బాణాన్ని సెర్జీకి వేస్తుంది. ఆ బాణం తగిలి కింద పడిపోయిన సెర్జీ దగ్గరకు వెళ్ళినటువంటి మెరీనాకి సెర్జీ ప్రపోజ్ చేస్తాడు. దాంతో మెరీనా కూడా సెర్జీ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో వారిద్దరికి మ్యారేజ్ అయిన 3 years తర్వాత కథ ఓపెన్ అవుతుంది. సెర్జీ ఇప్పటికీ తను లీడ్ ఆర్కిటెక్చర్ కావాలని చాలా కష్టపడుతూ ఉంటాడు. ఆ కష్టంలో తనకు మ్యారేజ్ అయ్యి 3rd anniversary-కి తను అటెండ్ కావాలనే విషయాన్ని కూడా మర్చిపోతాడు. ఇంట్లో ఆ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెరీనా తన హస్బెండ్ రాకపోవడంతో కేక్ ని డస్ట్బిన్ లో వేసి సెర్జీ పై కోపంతో తనకు ఫుడ్ కూడా పెట్టకుండా పడుకుంటుంది. అప్పటికే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సెర్జీ ఆలస్యం కావడంతో కూల్ చేయడానికి ఫ్లవర్స్ ని తీసుకొని వెళ్తాడు. కానీ మెరీనా అప్పటికే తన మీద కోపంగా ఉండటంతో డోర్ కూడా ఓపెన్ చేయదు. దాంతో మెరీనాని కూల్ చేయడానికి సెర్జీ తన వల్ల ఆ రోజు చెడిపోయినటువంటి వారి యానివర్సరీ పార్టీని మెరీనా పేరెంట్స్ తోని కలిపి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని తనకు హామీ ఇస్తాడు. అయినప్పటికీ మెరీనా కోపం తగ్గిపోవడంతో సెర్జీ ఆ రోజు రాత్రి బయట పడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మెరీనా తన ఫ్రెండ్ ని మీట్ అయిన తర్వాత సెర్జీ తనతో ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండటం లేదని, ఇప్పుడు వర్క్ బిజీలో ఉంటున్నాడని చెప్పడంతో అప్పుడు తన ఫ్రెండ్ రీసెంట్ గా తన హస్బెండ్ కూడా అలానే ఉన్నాడని, కానీ ఫైండ్ అవుట్ చేసిన తనకు తన భర్త మరొక అఫైర్ పెట్టుకున్నాడని తెలిసి తన హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేశాడని చెప్పడంతో మెరీనా తన హస్బెండ్ తనను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నా తన ఫ్రెండ్స్ చెప్పడంతో తనకు ఎక్కడో ఒక చోట అనుమానం మొదలవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, అందరూ వైఫ్స్ మంచోళ్ళని, వారి ఫ్రెండ్స్ చేసే ఏదో పనులు వాళ్ళని అలా చేస్తాయని. సో మళ్ళీ కథలోకి వెళ్తే మెరీనాకు ముందుగా మాట ఇచ్చినట్టు సెర్జీ వారి పేరెంట్స్ ని పిలిచి వారికి గ్రాండ్ పార్టీని ఇస్తూ ఉంటాడు. కానీ అప్పుడు కూడా సెర్జీకి ఫోన్ కాల్స్ రావడంతో ఆ ఫోన్ కాల్స్ మాట్లాడడానికి వారి పేరెంట్స్ ని వదిలేసి బాల్కనీలోకి వెళ్లి మరి పర్సనల్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి మెరీనా పేరెంట్స్ ఆయన పార్టీకి పిలిచి వారితో పాటు వారి అల్లుడు లేకుండా వారు పార్టీ చేసుకోలేమని ఇక్కడి నుంచి వదిలి తొందరగా వెళ్ళిపోతారు. వారి పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సెర్జీ ఫోన్ మాట్లాడుతూనే ఉండటం చూసినటువంటి మెరీనా తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలంటుంది. కానీ సెర్జీ ఫోన్ కాల్ లో తను లీడ్ ఆర్కిటెక్చర్ అవ్వడానికి ఒక అవకాశం ఉందని మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం అర్థం కానటువంటి మెరీనా తనకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సెర్జీ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడని తన లగేజ్ సర్దుకుని అక్కడి నుంచి మెరీనా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ ఇది గమనించినటువంటి సెర్జీ తన వెనకే వెళ్లి తన లగేజ్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ మెరీనా అప్పటికి విసుగు చెంది బస్ ఎక్కేస్తుంది. బస్ ఎక్కేసిన తర్వాత కూడా సెర్జీ తన వెనకే వెళ్తూ తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మెరీనా ఒప్పుకోకపోవడంతో బస్సులో ఉన్న వారికి అందరికీ తన భార్య తన మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందని కన్విన్స్ చేయమని వారితో మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. అందులో ఒకరు సెర్జీకి సలహా ఇవ్వడంతో తను వెకేషన్ కి వెళ్తూ తన భార్య మళ్ళీ కోపంగా ఉండదని సెర్జీ తన భార్యతో వెకేషన్ కి ఓకే అంటాడు. ఆ వెకేషన్ మాట వినగానే మెరీనా తన కోపాన్ని తగ్గించుకుంటుంది. కానీ బెట్ చేసి మరి ఆ వెకేషన్ లో తన ఫోన్ యూజ్ చేయకూడదని కండిషన్ పెడుతుంది. సెర్జీ కూడా అలా అని చెప్పి నెక్స్ట్ డే తన బాస్ దగ్గరికి వెళ్లి తనకు వెకేషన్ కావాలని అందుకు లీవ్ అడుగుతాడు. అందుకు తన బాస్ ఒప్పుకోకపోవడంతో తనకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ పేపర్ చింపేసి ఆ ప్రాజెక్ట్ తనకు వద్దని ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో మెరీనా మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే మెరీనా జాబ్ లో తనకు వెకేషన్ కోసం హాలిడే ఇవ్వలేదని చెప్పి తన వల్ల వారి వెకేషన్ స్పాయిల్ అవుతున్నందుకు సెర్జీకి సారీ కూడా చెబుతుంది. దాంతో సెర్జీ సైలెంట్ గా ఉండకుండా తన ఆఫీస్ లో తన ప్రాజెక్ట్ ని కూడా వదిలేసి వచ్చారని, ఇప్పుడు తను అలా చెప్పడం తనకు బాధగా ఉందని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. యాక్చువల్ గా సెర్జీ తన ప్రాజెక్ట్ ని మేనేజ్ చేయడానికి తన బాస్ ని కన్విన్స్ చేసి మరి తన ప్లేస్ లో ఒక ఫ్రెండ్ ని పెట్టి మరి ఆ వెకేషన్ కోసం ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఈ విషయం తెలియనటువంటి మెరీనా
మెరీనా తన కోసం వెకేషన్ సెర్జీ ప్లాన్ చేస్తే తను వెళ్లకుండా ఉండడం కరెక్ట్ కాదని తన బాస్ కు ఫోన్ చేసి అప్పుడే రిజైన్ పెడుతున్నా అని మెరీనా చెప్పేస్తుంది. ఇలా ఫ్యామిలీ ఫస్ట్ అని మెరీనా తన జాబ్ ను కూడా ఇన్స్టెంట్ గా రిజైన్ చేస్తుంది. మరోవైపు సెర్జీ మాత్రం తన ఫ్రెండ్ తో తన లీడ్ ఆర్కిటెక్చర్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తన ఆఫీస్ లోనే ఉన్నట్టు నమ్మించడానికి ఆఫీస్ లో తన సిస్టమ్ ఆన్ లోనే పెట్టి మెయిల్స్ కి తాను రెస్పాండ్ అవుతూ ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో వెకేషన్ కి వెళ్ళినటువంటి మెరీనా బాత్ చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళగానే అది గమనించినటువంటి సెర్గీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ఆఫీస్ అటైర్ లో ఉన్నట్టు వారి బాస్ ని క్లయింట్ ని నమ్మించడానికి స్పీచ్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం తెలియనటువంటి ఆ హోటల్ వెయిటర్ అక్కడ వచ్చి కిటికీని ఓపెన్ చేయగా కిటికీలో బర్రెలు బాతులు వెళ్తూ ఉండడం చూసి ఆఫీస్ వారు అదేంటని అడగ్గా అప్పుడు సెర్జీ దాన్ని మేనేజ్ చేయడానికి వారి ఫ్లాట్ లో రియలిస్టిక్ గా ఉండటానికి అలా అరేంజ్ చేశానని అదే తన యొక్క ఆర్కిటెక్చర్ స్కిల్ అని చెప్పి కవర్ చేసి ఆ మీటింగ్ కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత సెర్జీ మరియు మెరీనా ఐలాండ్ లో ఇద్దరు ఏకాంతంగా గడపడానికి ఒక బోట్ తీసుకుని చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తారు. అప్పుడే అనుకోకుండా సైక్లోన్ రావడంతో వారిద్దరు ప్రయాణిస్తున్నటువంటి బోట్ తిరగబడి ఆ సైక్లోన్ లో వారు ఉన్నటువంటి ఐలాండ్ కి దూరంగా వెళ్ళిపోతారు. ఫైనల్ గా ఒక ఐలాండ్ కి చేరుకున్న తర్వాత సెర్గీ ఎలాగైనా ఫోన్ కాల్ మాట్లాడాలని సిగ్నల్ కోసం వెతుకుతూ తన భార్యకి తను ఫుడ్ తెస్తానని చెప్పి పక్కకు వెళ్లి కొబ్బరి చెట్టు ఎక్కి మరి తన బాస్ తో కమ్యూనికేట్ అయ్యి ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు. ఎంతసేపటికి రాకపోయినటువంటి సెర్జీని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళినటువంటి మెరీనాకి కొబ్బరి చెట్టు ఎక్కిన సెర్గీ కనిపిస్తాడు. అక్కడికి ఎందుకు వెళ్ళామని చెప్పగా సెర్గీ కొబ్బరికాయలు తెంపడానికి అని చెప్పి కవర్ చేసి తప్పించుకుంటాడు. అప్పటికే ఫోన్ మాట్లాడుతూ ఉన్నటువంటి సెర్గీని గమనించిన మెరీనా తన హస్బెండ్ తనను చీట్ చేస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నైట్ నిద్రపోయిన తర్వాత తన మొబైల్ తీసి చూడగా తను చాలా సేపు ఒక అన్నోన్ కాల్ తో మాట్లాడాలని తెలిసి ఆ రోజు నైట్ వారు వచ్చినటువంటి బోట్ ని అక్కడి నుంచి మాయం చేస్తుంది. మార్నింగ్ నిద్రలో గానీ బోట్ అక్కడ లేకపోవడంతో తిరిగి అక్కడ ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు మెరీనా తన హస్బెండ్ కోసం తినడానికి ఏదైనా తీసుకొస్తా అని చెప్పి కొంత దూరం వెళ్తుంది. అనుమానం వచ్చినటువంటి సిర్గి తననే ఫాలో అవ్వగా మెరీనా బోట్ ని దాచిపెట్టినటువంటి ప్లేస్ ని తెలుసుకుంటాడు. దాంతో వారిద్దరి మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల సంబంధం అనుమానం అనే ఒక ఊబిలో పడి మెల్లిగా మునిగిపోతూ ఉంటుంది. ఇక వారిద్దరు మెల్లగా గొడవ పడడం మొదలు పెడతారు. ఆ బోట్ ఉన్నటువంటి కీని మెరీనా తన మెడలో వేసుకుని సెర్గి అక్కడి నుంచి తప్పించుకోకూడదని ప్లాన్ చేస్తుంది. ఇది గమనించినటువంటి సెర్గి రాత్రి నిద్రపోయిన తరువాత మెరీనా మెడలోని కీని దొంగలించి మెరీనా కాల్ని అక్కడితో కట్టేసి మరి అక్కడి నుంచి తనకంటూ లీడ్ ఆర్కిటెక్చర్ కావాలన్న తన లైఫ్ స్టైల్ తనకు ముఖ్యమని బోట్ లో వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి సెర్గి ఏమాత్రం ఆపకుండా మెరీనా ప్రశాంతంగా అడవి లోపలికి వెళ్ళి ఒక బాణాన్ని తయారు చేసుకుంటూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ బోట్ తిరగబడిపోతుంది. సెర్గి అలా చేస్తాడని తెలిసి మెరీనా ఆ బోట్ ని కింద తాడితో కట్టేస్తుంది. అది తెలియనటువంటి సెర్గి ఆ బోట్ ని తీసుకెళ్లేటప్పుడు ఆ బోట్ తిరిగి కింద పడిపోయి ముక్కలుగా అయిపోయి మళ్ళీ ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పుడే సెర్గి మనుషులు తినేటువంటి ఆదివాసీలు నివసిస్తున్నారని తెలుసుకుని ఆ విషయం తన భార్యకు చెప్పడానికి బయలుదేరతాడు. కానీ అప్పటికి తన భర్త వల్ల తను ఆర్చరీ ఒలింపిక్స్ లో పోటీ చేయడం కోల్పోయానని తెలుసుకుని ఇప్పుడు అది మళ్ళీ తన భర్త పైన ప్రాక్టీస్ చేస్తా అని చెప్పి తన భర్తపై దాడి చేస్తుంది. అప్పటికే మెరీనా కోపాన్ని అర్థం చేసుకున్నటువంటి సెర్గి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఆకలితో అలసిపోయినటువంటి సెర్గి ఒక వింత పనులను తినడంతో అప్పటి నుంచి తనకు ఇల్యూజినేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఇల్యూజినేషన్స్ తో సెర్గి తన లీడ్ ఆర్కిటెక్చర్ పోస్ట్ ని సాధించినట్టు దాని తర్వాత తన సక్సెస్ అయినట్టు ఆ ఊహల్లోనే ఉంటూ తన బోట్ ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి మెరీనా బాణాలతో అగ్ని రాజేసి ఆ బోట్ ని కాల్ చేస్తూ సెర్గిని వేటాడుతూ ఉంటుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మళ్ళీ సెర్గికి హెలిజినేషన్ స్టార్ట్ అయ్యి ఈసారి మెరీనా ఫాదర్ తన కూతుర్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కోపం తగ్గించాలని టిప్స్ చెబుతూ ఉంటాడు. ఈ విధంగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సెర్గి అక్కడికి వేటకు వచ్చినటువంటి ఒక ఆదివాసీ చూసి తన వాళ్ళకి చెప్పడానికి అక్కడికి వెళ్ళిపోతాడు. మరోవైపు సెర్గి తన భార్యను కంట్రోల్ చేయాలంటే మొదట తన స్ట్రెంత్ ని వీక్ చేయాలని తను స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కానీ తను స్పృహ కోల్పోయేలా చేసిన తరువాత ఆదివాసీలు వేసినటువంటి ఎరలో సెర్గి మాటుకోవడంతో మెరీనా మేల్కొన్న తర్వాత సెర్గిని కాపాడకుండా ఆదివాసీలకు వదిలేసి అక్కడి నుంచి వారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆదివాసీల ఇళ్ల దగ్గరికి వెళ్ళినటువంటి మెరీనా
మెరీనాకి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో దాక్కున్నటువంటి మెరీనాని అక్కడికి వరకు వచ్చినటువంటి ఆదివాసీలందరూ మెరీనా కోసం వెతుక్కుంటూ మరోవైపు వెళ్ళిపోతాడు. అందులో ఒక ఆదివాసీ వైఫ్ తన భర్త ఇప్పుడు తన దగ్గరకు రాడని, ఇప్పుడు తనకంటే అందంగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని వెతుకుంటూ వెళ్తున్నాడని ఆ అమ్మాయిని చూసినా కానీ ఆ వైఫ్ తన హస్బెండ్ కి ఆ విషయం చెప్పకుండా అక్కడి నుంచి మెరీనా తప్పించుకునేలా చేస్తుంది. మెరీనా తప్పించుకునే క్రమంలో సెర్జీ మళ్ళీ ఆదివాసీల దగ్గర నుంచి మెరీనాను కాపాడి ఒక ప్లేస్ కొని తీసుకుని వెళ్తాడు. ఆ ప్లేస్ లో వారిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా వారు ఈ 3 ఏళ్లు వారి లైఫ్ గోల్ ని సాధించకుండా వారు ఏం కోల్పోయారని ఒకరిని ఒకరు నిందించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫైనల్ గా వారు భార్యాభర్తలుగా సంతోషంగా ఉండలేమని, వారి లైఫ్ లో వారు కోల్పోయిన దాన్ని సాధించుకోవడానికి డివోర్స్ తీసుకుని విడిపోవాలని డిసైడ్ చేసుకుంటారు. డివోర్స్ అన్న మాటతో మెరీనా సైలెంట్ గా మారిపోతుంది. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వారిద్దరిని ఆదివాసీలు మత్తుమంది ఇచ్చి పట్టేసుకుంటారు. తర్వాత మెరీనాకి మేకప్ వేసి వారి ఆహారంగా మార్చడానికి ఒక స్తంభానికి కట్టేస్తారు. మరోవైపు సెర్జీని మాత్రం సముద్ర దేవతకు బలి ఇచ్చి బోటులో తోయేసి వదిలేస్తారు. కొంతసేపటి తర్వాత బోటులో మేల్కొన్నటువంటి సెర్జీ తన భార్యతో తాను గడిపినటువంటి అందమైన క్షణాలను, వారిద్దరూ కలిసినటువంటి మొదటి క్షణాలను తలుచుకుని అక్కడి నుంచి ఎలాగైనా తన భార్యను కాపాడాలని తప్పించుకుని ఆదివాసీలు తన భార్యను బంధించిన ప్లేస్ లోకి వెళ్లి తన భార్యను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయమని చెబుతాడు. కానీ అప్పటికే సెర్జీ తనకి డివోర్స్ ఇస్తా అని చెప్పడంతో మెరీనా హార్ట్ బ్రేక్ అయ్యి సెర్జీతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. తన భార్య మౌనాన్ని అర్థం చేసుకున్నటువంటి సెర్జీ తనకు సారీ చెప్పి వారిద్దరూ హ్యాపీగా ఉన్నటువంటి వారి మ్యారేజ్ లైఫ్ ని గుర్తు చేస్తాడు. దాంతో మెరీనా కూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి తనకు ఓకే అన్నట్టు సిగ్నల్స్ చేయడంతో సెర్జీ సంతోషంగా ఫీల్ అయ్యే లోపు ఆదివాసీలు తనను పట్టుకుని బంధించడానికి ట్రై చేస్తారు. కానీ తన భార్యను చంపేస్తున్నారని తెలుసుకున్నటువంటి సెర్జీ తన శక్తినంతా కూడబెట్టుకుని మరి తన భార్యకు కట్టినటువంటి స్తంభాన్ని అలానే తన భార్యను బలంగా పైకి లేపి మరి అక్కడి నుంచి పారిపోతూ పైనుంచి సముద్రంలోకి దూకేస్తాడు. పైనుంచి వారు ఈటలను వేస్తూ ఉన్న తన భార్యను కాపాడుకోవడానికి అక్కడి నుంచి వారు తప్పించుకుంటూ సెర్జీ ఇంతకుముందు దొంగిలించినటువంటి ఆదివాసీల బోటుని యూజ్ చేసి పారిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఆదివాసీ వైఫ్ యొక్క హస్బెండ్ మళ్ళీ మెరీనాని పట్టుకోవడానికి వస్తూ ఉండడం చూసి సెర్జీ తనపై దాడి చేస్తాడు. తన వెనకే వచ్చినటువంటి తన వైఫ్ కూడా తన హస్బెండ్ ని చావు కొట్టి మెరీనా అక్కడి నుంచి తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది. సో ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు తప్పించుకోవడానికి మరొక ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ కారణమవుతుంది. ఫైనల్ గా కొన్ని రోజులు కష్టపడిన తర్వాత సముద్రం నుంచి వారు వారి ఇంటికి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నటువంటి వారి మెరీనా పేరెంట్స్ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైందని అడగ్గా అప్పుడు సెర్జీ ఇప్పటి వరకు జరిగిన విషయాన్ని వారికి చెబుతారు. కానీ మెరీనా పేరెంట్స్ దానిని నమ్మరు. అందుకే జోక్ చేశానని చెప్పి సెర్జీ వారికి అసలు జరిగిన విషయాన్ని జోక్ గా చెప్తాడు. అదే ఎయిర్పోర్ట్ కి వచ్చినటువంటి సెర్జీ ఫ్రెండ్ తన జాబ్ లో తను ఇచ్చిన సూచనల వల్ల తన లీడ్ ఆర్కిటెక్చర్ అయ్యే అవకాశం తనకు దొరికిందని తన న్యూ అపాయింట్మెంట్ లెటర్ ని ఇస్తాడు. ఆ లెటర్ చేతిలో ఉన్న సెర్జీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి తన భార్యను తలుచుకుని తనకు ఇప్పుడు తన గోల్ కంటే తనతో ఎప్పుడు గొడవ పడే తన భార్య ముఖ్యమని చెప్పి అక్కడి నుంచి తన భార్యతో వెళ్తూ ఉంటాడు. అంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. లైఫ్ లో ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, కానీ తనతో గొడవ పడే ఒక్కరే ఉంటారు, అది భార్య అయినా భర్త అయినా. సో గోల్స్ కంటే గొడవ పడే భాగస్వామ్యం ముఖ్యమని ద జంగిల్ రష్యన్ మూవీ మనకు తెలియజేస్తుంది. సో ఇంతకీ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.